రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లేఖనాలకు వెళదాం. 123వ కీర్తన 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతటు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియులరా, ఈ 123వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మనము ఆయన తట్టు మనం చూడాలి. లోకం తట్టు మనం చూడటం వలన ప్రయోజనం లేదు. కానీ ప్రియులరా, దేవుని తట్టు మనం చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో కానాను స్త్రీ దేవుని తట్టు చూచింది. ప్రభువా, నీవు నన్ను కరుణించుము అని వేడుకొంది. దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి, అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది అనే లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దేవుని తట్టు మనం చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనం చేస్తాడు. ఆయన కరుణించేటువంటి దేవుడు. అందుకనే లేఖన గ్రంథములు మనం చూస్తున్నాం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవ, నీ తట్టు కనులెత్తుచున్నాము. యజమానుడి దగ్గరికి దాసుడు వచ్చి, అయా నన్ను కరుణించు అన్నప్పుడు ఆయన చేతులు తట్టు ఆ దాసుని కన్నులు చూస్తాయి. అలాగే ప్రియులరా, దాసి కన్నులు కూడా యజమానురాలి చేతి తట్టు చూస్తాయి. అలాగే మన దేవుడు మనం కరుణించే వరకు కూడా ఏం చేయాలట? ఆయన తట్టు మనము చూడాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు పేతురు యేసు ప్రభుని అంటున్నాడు, నువ్వు యేసు ప్రభు అయితే నీవు నన్ను నీటి మీద నడిపించన్నాడు. దేవుని తట్టు చూసి యేసు ప్రభు దగ్గరికి దాకా వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే గాలికి భయపడ్డాడు, పిల్లలు గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం దేవుని తట్టు చూస్తూ ఉండి చివరిలో దేవుని తట్టు చూడకుండా లోకం తట్టు మనం చూస్తూ ఉంటాం. లేఖనం చెప్తుంది, దేవుని తట్టు చూస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 121వ కీర్తనలో కూడా లేఖనంలో రాయబడిన మాట, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగు, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని. కాబట్టి మనము మన దేవుడైన, లేకపోతే మన కన్న తండ్రి అయినటువంటి ప్రభు వైపు మన కన్నులు చూసినప్పుడు, ఆయన తట్టు మన చేతులెత్తినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు మీకు, మీ కుటుంబానికి అలా తోడుగా నా దేవుని కృప తోడయుండి, మనము దేవుని తట్టు చూసి, కరుణించి దేవుడి వైపు చూసి, కార్యాలు చేసి దేవుడి వైపు చూసి ఆయన మహిమను పొందుకుందాం.